ఇప్పుడు మనం బట్టలు కొనుక్కోవాలంటే ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి చాలా సింపుల్గా కొనేసుకుంటున్నాం. అదే మన చిన్నప్పుడైతే పెద్ద ప్లానింగే నడిచేది. ఇప్పుడు షాపింగ్కి పెద్ద అకేషన్స్ ఏం అక్కర్లేదు. షర్ట్ బాగుందనో, టాప్ నచ్చిందనో అలా సరదాగా కొనేస్తున్నాం. కానీ చిన్నప్పుడు మహా అయితే సంవత్సరానికి 4-5 సార్లు మాత్రమే కొనేవాడు. ఏదైనా పండక్కి లేదా మన పుట్టినరోజుకి. మనలో చాలామంది వరకు వచ్చింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి. బట్టలు కొనాలంటే పాపం అమ్మ నాన్న ఎన్ని బడ్జెట్ లెక్కలు వేసుకునేవారు అప్పట్లో. ఇవన్నీ పక్కన పెడితే అసలు అప్పట్లో షాపింగ్ అంటే ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడంటే కుప్పలు తప్పలు బ్రాండ్స్ వచ్చేసినాయి. కానీ అప్పట్లో అన్న ఆప్షన్స్ లేవు మనకేమో మిక్కీ మౌస్ టీషర్టు, స్కూబిడూ టీషర్టు లేదా ఫుల్ ప్యాంటు కొనుక్కోవాలనిపించేది. అమ్మ నాన్న ఏమో ప్యాంట్ వేసుకునేంత పెద్దోడు అయిపోయావా, లేదంటే ఈ స్కర్ట్ ఎందుకను, ఇలా ఏదో ఒక వంక పెట్టి వాళ్ళకి నచ్చింది మాత్రమే కొనేవారు. ఇంకా షాపింగ్ అయిపోయాక మంచి బాదం మిల్క్ లేదా బయట మంచి హోటల్లో టిఫిన్ బోనస్ అనుకోండి. ఇంకా కొత్త డ్రెస్ వేసుకునేటప్పుడు దానికి పసుపు పెట్టి వేసుకోమని అమ్మ వార్నింగ్స్ ఒక పక్క, అసలే కొత్తవి ఆటలాడి పాడు చేయదని నాన్న వార్నింగ్ ఇంకో పక్క. మనమేమో అవి వేసుకుని ఎప్పుడు బిల్డప్ ఇద్దామని వెయిటింగ్. ఏంటో అప్పట్లో అంత ఎక్సైట్మెంట్ ఉండేది. ఇప్పుడు పండగలకు కూడా అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. కానీ అప్పట్లో కొత్త బట్టలు వేస్తేనే ఒక పండగలా ఫీల్ అయ్యేవాడు. ఏంటో ఏజ్ పెరిగే కొద్దీ ఈ చిన్న చిన్న ఆనందాలు మర్చిపోతానో అనిపిస్తుంది నాకైతే. ఏమంటారు? ఉంటా అండి. ఇట్లు మీరాలింగం.